ఆకాశ్ క్షిపణి భారత రక్షణ రంగ అమ్ముల పొదలో కీలక మిసైల్. ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే ఈ సూపర్ సోనిక్ మిసైల్ రూపకర్త డాక్టర్ చంద్రమౌళి గారు. డాక్టర్ జి చంద్రమౌళి గారికి ఇప్పుడు పద్మశ్రీ కూడా వరించింది. అలాగే చంద్రమౌళి గారు ఈ ఆకాశ్ క్షిపణి రూపకల్పన కార్యక్రమానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా వ్యవహరించారు. ఎన్నో అవార్డులు ఆయన సొంతమయ్యాయి. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ టైంలో ఆకాశ్ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసింది. అలాంటి చంద్రమౌళి గారు 10 టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో భాగంగా మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు ఆయనతో అడిగి తెలుసుకుందాం. భారత రక్షణ రంగం భవిష్యత్తు ఏంటి, ఈ ఆకాశ్ మిసైల్ తయారీ క్రమంలో ఎదురైన అవాంతరాలేంటి, అలాగే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సహకారం ఏ స్థాయిలో ఉంది, వీటన్నిటికి సంబంధించి మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో ఉన్నారు చంద్రమౌళి గారు, డాక్టర్ జి చంద్రమౌళి గారు. డాక్టర్ జి చంద్రమౌళి గారు నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా మీకు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు 10 టీవీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు సార్. మీ సేవలకు భారత ప్రభుత్వం గుర్తించింది. సరే, పద్మశ్రీ అనేది అత్యంత విలువైన అవార్డు, కానీ అంతకు మించి మీరు ఆకాశ్ లాంటి ఒక క్షిపణిని దేశానికి అందించారు. సరే, ఇప్పుడు ఎప్పుడైనా ఒక మిసైల్ అందించినప్పుడు మనం మామూలుగా చూస్తాము, ఒక ఆకాశ్ మిసైల్ని రక్షణ శాఖ రెడీ చేసింది, దీని పారామీటర్స్ ఇవి, దీని రేంజ్ ఇది, ఇట్లాగా మనం చూస్తాం. కానీ అది పని చేసినప్పుడు శత్రుసేనల్ని మట్టుపెట్టినప్పుడు, శత్రుసేనల్ని ఎదుర్కొనేటప్పుడు మనలో ఒక ఆనందం అనేది వేరేగా ఉంటుంది. అది ఆపరేషన్ సింధూర్లో క్లియర్ కట్గా మనకి కనిపించింది. ముందు ఈ పద్మశ్రీ రావటం, మీ సేవలకి ప్రభుత్వం గుర్తించడమే మీ ఫీలింగ్ ఏంటి సార్? ముందుగా ధన్యవాదాలండి అందరికీ. నమస్తే సార్. నమస్తే. అండ్ 10 టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. పద్మశ్రీ రావడం అనేది ఒక విధమైన ఏమంటారు అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఫర్ ద టీమ్స్ విచ్ దే హ్యావ్ వర్క్డ్ ఫర్ మోర్ దాన్ 3.5 decades బోత్ ఇన్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్. సో ఇది ఒక విధమైన వరల్డ్ క్లాస్ సిస్టమ్గా మేము తయారు చేయడం జరిగింది. రైట్ ఫ్రమ్ మామూలు పేపర్ డిజైన్ నుంచి ఒక టెక్నాలజీ డెవలప్ చేయడం, తర్వాత దాని నుంచి సిస్టమ్స్ డెవలప్ చేయడం, అంటే మిసైల్ కానీ, లాంచర్ కానీ, రాడార్స్ కానీ, కంట్రోల్ సెంటర్స్ కానీ డెవలప్ చేసి వాటన్నిటిని మళ్ళీ ఒక విధంగా దగ్గరికి తీసుకొచ్చేసి వాటన్నిటిని ఒక సిస్టమ్ లాగా పనిచేయాలి. అంటే టార్గెట్ కనుక వచ్చేటట్టుంటే, టార్గెట్స్ వస్తుంటే ఇవన్నీ కలిపి ఒక రాడార్ డిటెక్ట్ చేస్తుంది, కంట్రోల్ సెంటర్ పాస్ ఆన్ చేస్తుంది, కంట్రోల్ సెంటర్ అగైన్ లాంచర్స్ని ఓరియంట్ చేస్తుంది, తర్వాత మిసైల్స్ రెడీ చేస్తుంది. ఇదంతా కూడా మిసైల్స్ లాంచ్ చేశాక మళ్ళీ రాడార్ గైడ్ చేస్తుంది. ఈ సిస్టమ్ అంతా కూడా ఒక విధంగా పనిచేయాలంటే అన్నీ ఒక సైమల్టేనియస్గా ఒక ట్యాండమ్ మెకానిజంలో పనిచేయాలి. సో వీటికి అంతటికీ ఇలా టెక్నాలజీస్ డెవలప్ చేసి, సిస్టమ్ని ఇంటగ్రేషన్ చేసి, తర్వాత వెపన్ సిస్టమ్ ఇంటగ్రేషన్ చేసి, తర్వాత ఫ్లైట్ టెస్టింగ్ చేయాలి. నంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఫ్లైట్ టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ డిజైన్స్ అంతా ఫ్రీజ్ చేయాలంటే, మనం ఫైన్ ట్యూన్ చేయాలంటే ఆ టెస్ట్ చేసి వాటి దగ్గర నుంచి వచ్చిన రిజల్ట్ తీసుకుని వాటిని మళ్ళీ అప్డేట్ చేసి, ఆ అప్డేట్ చేసిన రిజల్ట్స్ మళ్ళీ టెస్ట్ చేయాలి డిజైన్స్ని. అలా డిజైన్స్ చేస్తూ ఒక దాదాపు మాకు 10 to 15 years ఫ్లైట్ టెస్టింగ్ అయింది. 15 సంవత్సరాలు పట్టింది. 15 సంవత్సరాలు చెక్ చేయడానికి అంతే. కరెక్ట్గా మనం అనుకున్న లక్షణం చేరుతుందా లేదా అనేది చెక్ చేయడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ప్రతి సిస్టమ్ని మనం డిజైన్ వెరిఫై చేయాలంటే దాన్ని విడివిడిగా ఇన్స్ట్రుమెంటేషన్ చేసుకోవాలి. అంటే మిసైల్లోనో ప్రొపల్షన్, కంట్రోల్, గైడెన్స్, వార్ హెడ్ అని ఉంటాయి. అలానే గ్రౌండ్ సిస్టమ్స్లో రాడార్స్లో అంత సర్చ్ రాడార్స్, డిటెక్షన్ రాడార్స్, గైడెన్స్ మెకానిజమ్స్, అలాగే లాంచర్స్లో ఆటో లాంచ్ మెకానిజమ్స్, లాంచర్ ఓరియంటేషన్, చెక్కింగ్, వాటర్ ట్రాకింగ్, వీటన్నిటికీ సబ్ సిస్టమ్ అన్నిటినీ ఫైన్ ట్యూన్ చేయాల్సి ఉంటుంది. ఇదే కాకుండా మిసైల్లో వచ్చిన ప్రాబ్లమ్స్ని మళ్ళీ అడ్రస్ చేస్తూ దాని డిజైన్స్ని ఇంప్రూవ్ చేయాలి. సో ఇదంతా చేయడానికి మాకు 10 to 15 years పట్టింది. ఈ టైంలోనే మాకు గ్రౌండ్ సిస్టమ్స్ కూడా 2-3 వెరైటీస్ ఆఫ్ గ్రౌండ్ సిస్టమ్స్ లాగా చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఒక వర్షన్ ట్రాక్డ్ వెహికల్ మీద, సెకండ్ ఇంకో వర్షన్ ట్రాక్డ్ వెహికల్ మీద, రాడార్స్, లాంచర్స్, కంట్రోల్ సెంటర్, థర్డ్ ఏమో T-72 బేస్డ్ ట్యాంక్ బేస్డ్ చేయడం వలన ఈచ్ టైం ఇవేం జరుగుతుంటే ఎవ్రీ వర్షన్ 6 to 7 years పడుతుంది. అందువలన మాకు ఆ సిస్టమ్ రెడీ అవ్వాలి, అట్ ద సేమ్ టైం మిసైల్ కూడా ఫైన్ ట్యూన్ అవ్వాలి. సో అందుకోసం కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. వరల్డ్ లో కూడా అంతే, ఏ కంట్రీలో కూడా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ పర్ఫెక్ట్ చేయాలంటే మినిమం 20 years పడుతుంది వాళ్ళ నాలెడ్జ్ తీసుకోవాలంటే.
సో మన ఇండియాలో ఏంటంటే మనకు అసలు బేసే లేదు. సార్ మన ఇండియాలో ఇది ఫస్ట్ సార్ ఫస్ట్ మనం ఉపరితలం నుంచి గగనతలానికి వెళ్ళేది మనకు అది మన సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంట. ఉపరితలం నుంచి గగనతలం వెళ్ళేది ఫస్ట్ మిసైల్ సిస్టమ్ విచ్ హాస్ బీన్ డిజైన్ అంటే డెవలప్ చేసి ప్రొడక్షన్ చేసి మళ్ళీ సర్వీసెస్లో ఇవ్వడం. సో ఇది ఒక చాలా క్వైట్ ఇన్వాల్వ్డ్ మెకానిజం. అంటే చాలా మంది కృషి ఉంటుంది, చాలా మంది ఇంటిగ్రేటెడ్ గా మళ్ళీ అందరు టీమ్స్ అన్ని పనిచేయాలి. మీరు అన్నట్టుగా ఇంటిగ్రేషన్, కమిట్మెంట్, అది చాలా సీక్రెసీ మెయింటైన్ చేయడం చాలా అంటే ఎలాంటి అంటే ఒక రకంగా అంటే దేశానికి ఒక అద్భుతమైన మిసైల్ ఇస్తున్నాము అన్నది ఒకటి. రెండోది అది ఎప్పుడు నెరవేరుతుంది అన్నది ఆ రోజు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మీరు 34 ఏళ్ళ పాటు ఇది మెయిన్ ఈ వర్క్ మీద ఉన్నారంటే అది చిన్న విషయం కాదు కదా. మీకు ఎలా అనిపించింది ఆ రోజు? అంటే ఫస్ట్ ఎక్కడ సార్ టెస్ట్ చేశారు దీన్ని? మేము ఫస్ట్ బాలసోర్లో టెస్ట్ చేస్తాం. టెస్ట్ రేంజ్ ఉంది, అక్కడే టెస్ట్ చేస్తాం. మేము 1990 నుంచి టెస్ట్ చేస్తున్నాం. ఓకే, 2007 వరకు పర్ఫెక్షన్ వచ్చింది. ఓకే సార్, 1990 నుంచి చేస్తే 2007లో మేము మొత్తం యూజర్ ట్రయల్స్కి ఆఫర్ చేసాం. 2005 వరకు డిజైన్స్ ఫ్రీజ్ అయినాయి. మేము యూజర్ ట్రయల్స్ వాటి గురించి వెయిట్ చేసాము. సో 2007లో యూజర్ ట్రయల్స్ అయినాయి. ఇదంతా తెలుసుకోవాలి సార్ అసలు. అంటే ఇప్పుడున్న యూత్ వీళ్ళందరూ తెలుసుకోవాలి, భారతీయులు. అంటే ఒక మిసైల్ అనేది అప్పటికప్పుడు అది ఆకాశ్ మిసైల్ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ డ్రోన్లను లేదంటే పాకిస్తాన్ ఎదుర్కొంది ఇట్లా మనం చదివేసుకుంటాం. కానీ అంటే ఒక మిసైల్ తయారీకి, ఒక మిసైల్ టెస్ట్ చేయడానికి, ఆ మిసైల్ పర్ఫెక్ట్ కాదా చూడటానికి 17 ఏళ్ళు పట్టిందంటే అంటే ఎంత కష్టపడి ఎంత వర్క్ ఉంటే అది అంతగా పనిచేస్తుంది అనేది. అవునండి. దానికి మనం ఏంటంటే అందరు శాస్త్రవేత్తలు కూడా వాళ్ళ టీమ్స్ అన్ని కూడా కృషి చేసి వాటిని డిజైన్స్ అన్నిటిని మళ్ళీ పర్ఫెక్ట్ చేయాలంటే దాన్ని అంత డాక్యుమెంటేషన్, మళ్ళీ డాక్యుమెంటేషన్ డిజైన్ మాడిఫికేషన్ అయ్యాలి, మళ్ళీ ఇంకొక వర్షన్ ని వాళ్ళు తయారు చేయాలి సబ్ సిస్టమ్ ని. అది మ్యానుఫ్యాక్చరింగ్ చేసి టెస్ట్ చేసే వరకు కొంత టైం పడుతుంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంటిగ్రేట్ చేయాలి. సో మళ్ళీ ఇంటిగ్రేట్ చేసి మొత్తం సిస్టమ్ ని మళ్ళీ టెస్ట్ చేయాలి. సో ఇదంతా టెస్ట్ చేసేటప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగనే మేము మిసైల్ టెస్ట్ చేసేటప్పుడు ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అలాగనే గ్రౌండ్లో టెస్ట్ చేసేటప్పుడు ఫెయిల్యూర్స్ ఉంటాయి. తర్వాత ఫీల్డ్లో టెస్ట్ చేసేటప్పుడు మేము అంతగా వాళ్ళ ఆపరేషనల్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వకపోవచ్చు యూజర్స్కి. సో వీటన్నిటిని మనం ఒక పద్ధతి ప్రకారం మనం రాసుకుంటూ పోయి మళ్ళీ దాన్ని మళ్ళీ ఇంకొక ఇటరేషన్ లాగా అంటే ఇంకొక రౌండ్ మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవడం, మళ్ళీ వాళ్ళకి చూపెట్టడం, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మన వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత ఓకే నెక్స్ట్ యూ డూ లైక్ దిస్ అని వాళ్ళు చెప్తుంటారు. ఇవన్నీ వాళ్ళు చెప్పడం వలన కూడా జరుగుతుంటుంది. ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం అప్డేట్ చేసుకుంటాం. అలాగనే వాళ్ళకు కూడా అబ్రాడ్ నుంచి వేరే వేరే సిస్టమ్స్ని అమ్మడానికి ట్రై చేస్తుంటారు. దాంట్లో ఉన్న ఫీచర్స్ని కూడా మాకు కూడా కావాలని మన దగ్గర కూడా అడుగుతారు. ఫస్ట్ టైమే మనం అసలు యాక్చువల్ చేయడం మొదలు పెట్టాము. సో వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ తోటి కూడా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది సిస్టమ్ని. అంటే ఎప్పుడు సార్ ఇప్పుడు భారత రక్షణ రంగానికి అది ఎప్పుడు సార్ అఫీషియల్ గా జాతీయ అంకితం చేశారు? 2012లో ఫస్ట్ సిస్టమ్ని మేము మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇచ్చామండి. అప్పటి నుంచి కంటిన్యూస్గా తర్వాత 2014లో ఆర్మీకి అలా కంటిన్యూస్గా నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ తయారు చేసి మేము ఇచ్చాము. అంటే ఫస్ట్ యూటిలైజేషన్ ఎప్పుడైంది సార్? అంటే నిజంగా మనకి శత్రువు నుంచి అటాక్ జరిగినప్పుడు ఎప్పుడు అఫీషియల్గా దాన్ని వాడారు? అది మొన్ననే వాడాము మనం ఆపరేషన్ సింధూర్లోనే. అప్పటిదాకా అంత మునుపు ఒకసారి కూడా ఆపర్చునిటీ వచ్చింది కానీ దే డిడ్ నాట్ గివ్ క్లియరెన్స్ ఫర్ టేకింగ్ కేర్. ఓకే, ఎవరు వాళ్ళు సార్ క్లియరెన్స్ ఈ మిసైల్ ని? వాళ్ళంతా మనకి కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ ఉంటుంది ఇండియాకి. సో వాళ్ళు ఎయిర్ ఫోర్స్ ఆర్మీ వాళ్ళ దాంట్లో ఉంటుంది, వాళ్ళంతా స్ట్రక్చర్ ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడ డిప్లాయ్ చేయాలి, ఎట్ నుంచి థ్రెట్స్ ఉన్నాయి, ఆ థ్రెట్ రాగానే ఎవరు ఫస్ట్ క్లియరెన్స్ ఇవ్వాలి, అక్కడ నుంచి స్ట్రైట్ అవే. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సిస్టమ్ మొత్తం ఆటోమేటెడ్ సిస్టమ్. అంటే ది మూమెంట్ అన్ని స్విచ్ ఆన్ చేసి పెడతాం, రాడార్స్, లాంచర్స్, మిసైల్స్ అంతా రెడీగా ఉంటుంది. రెడీగా ఉండగానే ఆ టార్గెట్స్ అలా డిఫరెంట్ టార్గెట్స్ వస్తుంటే అవన్నీ డిటెక్ట్ చేస్తాయి రాడార్స్. డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా మనకి ఏ మిసైల్ ఏ లాంచర్ నుంచి లాంచ్ చేయాలి అనేది అది డైరెక్ట్గా కంప్యూటర్స్ డిసైడ్ చేస్తాయి. సో డిసైడ్ చేసి ఒక 15 seconds మనకు బీప్ కమాండ్ వస్తుంది. ఆ కమాండ్ బీప్ వచ్చినప్పుడు మనం ప్రెస్ చేయడమే, అంతే, బటన్ ప్రెస్ చేయాలి అంతే. తర్వాత ఆటోమేటిక్ మిసైల్స్ లాంచ్ అయిపోతాయి, గైడ్ అయిపోతాయి. తర్వాత వార్ హెడ్ తోటి
టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు మరి కింద నుంచి మిసైల్ నుంచి కంటిన్యూగా టార్గెట్స్ని రీచ్ అవుతూ మనం అటాక్ నడుస్తుంటుంది కదా సార్, అవును, అంటే మీరు అన్నారు కదా ఒక 15 సెకండ్స్ బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మనం బటన్ నొక్కాలి అంటే అంతసేపు వెయిట్ చేయాల్సిన పని ఏం లేదు, ఆ టైంలో ఎప్పుడైనా నొక్కొచ్చు మీరు. ఓకే, అంటే స్టాప్ చేయడం మన చేతిలో ఉంటుందా, లేదంటే టార్గెట్స్ లేవు కాబట్టి ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది సార్? అంటే టార్గెట్ లేకపోతే అది బీప్ రాదు. ఓహో, రాదు, అసలు రాదు. ఓకే, టార్గెట్స్ ఉంటేనే ఓహో, ఆ టార్గెట్స్ ఏ రేంజ్ లో ఏ హైట్ లో వస్తున్నాయి, అవును, ఏ స్పీడ్ లో వస్తున్నాయి అనేది మొత్తం ఆ రాడార్స్ ద్వారా డిటెక్ట్ చేసి అక్కడ కంపిటీషన్ జరుగుతుంది. అర్థమైంది. కంపిటీషన్ జరిగిన తర్వాత అప్పుడే డెసిషన్ వస్తుంది ఏ మిసైల్ ఏ లాంచర్ నుంచి లాంచ్ చేయాలి ఈ టార్గెట్ కి. ఓకే, సో ఈ టార్గెట్ ఈ మిసైల్ అని పేరింగ్ అయిపోతుంది. ఓకే, అలాగా అంటే ఆపరేటర్స్ ఎంతమంది ఉండాలి సార్? వాళ్ళు ఒక్కొక్క కంట్రోల్ సెంటర్ ఒక్కళ్ళే ఉంటారు. అలా రాడార్లో ఒకళ్ళు ఉంటారు, లాంచర్లో ఒకళ్ళు ఉంటారు. లాంచర్లు ఉండరు, లాంచర్స్ ఆర్ రిమోట్లీ కంట్రోల్. అవును, ఓకే, కంట్రోల్ సెంటర్లో ఉంటారు, రాడార్లో ఉంటారు. ఓకే సార్, ఆకాష్ రేంజ్ ఏంటి సార్? మాకు 25 to 30 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుందండి ఇది. ఓకే, సర్ఫేస్ టు ఎయిర్, సర్ఫేస్ టు ఎయిర్ 25 to స్లాంట్ రేంజ్ అంటారు. ఈ స్లాంట్ రేంజ్ ని 25 to 30 కిలోమీటర్స్. అంటే స్లాంట్ రేంజ్ అంటే ఏంటి సార్? అంటే ఇప్పుడు ఇలాగే వెళ్తుందా, ఇట్లా వెళ్తాయి సార్? ఇట్లా వెళ్తాయి. ఓహో, ఇంక్లైన్డ్. ఓకే, గ్రౌండ్ రేంజ్ అంటే డిఫరెంట్, స్లాంట్ రేంజ్ అంటే డిఫరెంట్. అవునా సార్, ఇంకా అందులో మళ్ళీ తేడాలు ఉన్నాయి. ఓకే, ఓకే, అంటే మొన్న ఆపరేషన్ సింధూర్లోనే విరివిగా ఉపయోగించడం అయ్యింది. అవును, ఎందుకంటే మన యుఏవీస్ వాళ్ళు రిలీజ్ చేసిన వెపన్స్ కానీ లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ వస్తున్నప్పుడు మనకు మల్టిపుల్ టార్గెట్స్ వస్తాయి కదా. అవును, మన ఆకాశ్ మిసైల్ సిస్టమ్ స్పెషాలిటీ ఏంటంటే ఆ మల్టిపుల్ టార్గెట్స్ ఒకటేసారి సెర్చ్ చేసి ట్రాక్ చేసి మళ్ళీ వాటి మీద మల్టిపుల్ మిసైల్స్ లాంచ్ చేసి గైడ్ చేస్తుంది. అది మన స్పెషాలిటీ. ఓకే, రైట్. సో అది ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు కూడా, వాళ్ళకి తెలియదు అంత పర్ఫెక్ట్గా ఇలా పనిచేస్తాయని. అవును, అవతల వాళ్ళకి కూడా. సో దానికి మనం కాదు, మా డిజైనర్స్ తెలుసు, అవును, కానీ ఇంత ఇంటెన్సివ్ ఆపరేషన్ లో మేము టెస్ట్ చేయలేం. అన్ని టార్గెట్స్ ఉండవు మనకి. అవును సార్, అవును, మనం డిజైన్ చేసి అన్ని పెడతాం కానీ అన్ని టార్గెట్స్ ఉండవు. సో అదే రష్యా చైనాలో కూడా డిస్కషన్ అయ్యింది భారత్ ఆకాశ్ కోసం అని. అప్పుడు విన్నాం కదా సార్ ఆపరేషన్ సింధూర్లో. అదొకటి S-400, ఈ రెండు కొంచెం కీలకంగా వ్యవహరించాయి అనేది. అవునవును. ఓకే సార్, అంటే అంతకుముందు మనకి ఈ ఉపరితలం నుంచి గగనతలంకి వెళ్ళేవేం లేవు సార్? ఇంపోర్టెడ్ ఉండేవి. అవి చాలా సంవత్సరాల క్రితం ఉండేవి. ఓకే, తర్వాత మధ్యలో తీసుకున్నవి కూడా అవన్నీ షార్ట్ రేంజ్, మన అంత రేంజ్ ఉండవు. అది 12 to 15 కిలోమీటర్స్ రేంజ్. ఓకే, ఇవి కొంచెం 30 కిలోమీటర్స్. అది కూడా సింగిల్ టార్గెట్ ఉంటాయి అవి. ఓకే, మనది మనం తయారు చేసింది మల్టిపుల్ టార్గెట్. రైట్ సార్, అదే 25 to 30 కిలోమీటర్స్. ఇప్పుడు మనకి అబ్దుల్ కలాం అనేసరికి మనకి మొత్తం ఈ రక్షణ రంగం, క్షిపణి వ్యవస్థ ఇవన్నీ మనకి గుర్తొస్తాయి. ఆయనతో కలిసి మీరు పనిచేశారు, ఎలా అనిపించింది సార్ ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం? రెండోది, ఆకాశ్ రూపకల్పనలో అబ్దుల్ కలాం ఆయన ఇచ్చిన సలహాలు ఏంటి, ఆయన కంట్రిబ్యూషన్ ఎంత ఉంది? ఇప్పుడు నేను యంగ్ సైంటిస్ట్గా ఆయన డైరెక్టర్ ఉన్నప్పుడే చేరానండి. సో అది ఆయన తర్వాత 9 సంవత్సరాలు అలాగా ఆయన దగ్గర పనిచేశాను. ఆయన అంటే నాకు ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉండేవాళ్ళు బాసు, ఆయన తర్వాత డైరెక్టర్ గారు కలాం గారే. సో రెగ్యులర్గా మేము డే టు డే మా ఆఫీస్కి వచ్చి కానీ ఆయన రూమ్కి వెళ్ళేవాడు కాదు. ఆ డైలీ 8-9 అవుతుండేది. సో లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ ఎవ్రీడే. మాకు ఆయన గైడెన్స్ ఇవ్వడం, ఎలా అప్పుడు ఏంటంటే పేపర్ డిజైన్స్ కదా, పేపర్ డిజైన్ అప్పుడు మీరేం చేయాలి, ఆయన అనుభవాన్ని వాడుతూ ఇవి ఇలా చేయండి అని చెప్పేవాడు. అలాగా మా ప్రాజెక్ట్ డైరెక్టర్ చెప్పేవాడు, మమ్మల్ని కూడా కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు. సో ఇట్లా డే టు డే ఇంటరాక్షన్ బాగా జరుగుతుండే. తర్వాత ఆయన అన్ని డిజైన్ రివ్యూస్లో ఆయన వచ్చేవాడు. మాకు మేము పేపర్ డిజైన్ నుంచి మేము ప్రతిదీ వాళ్ళని డిజైన్ రివ్యూ డాక్యుమెంట్స్ తయారు చేసి ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ నేషనల్ ల్యాబ్స్ నుంచి ఇక్కడ నుంచి అందరిని పిలిచి ఆ డిజైన్స్ రివ్యూ చేయించేవాళ్ళు. ఆయన దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసేవాడు, చేసి ఆయన సజెషన్స్ ఇచ్చేవాడు. ఆయన ఆ డిజైన్కి ఏ డిజైన్కి ఎవరు ఎక్స్పర్ట్స్ అనేది వాళ్ళ పేర్లు ఇచ్చేవాడు ఆయన. సో అలాగా నాట్ ఓన్లీ ఫర్ ఆకాష్, అదర్ 4 projects ఆల్సో హీ యూస్ టు డూ లైక్ దట్. సో ఆయన ఉన్నప్పుడు ఫస్ట్ లాంచ్ అంతా ఆయన టెన్యూర్లోనే జరిగింది. ఆయన ఉన్నప్పుడే మేము లాంచ్ చేసాం ఫస్ట్ లాంచ్. రామ్జెట్ ప్రొపల్షన్ టెక్నాలజీ డెవలప్ చేసాము, తర్వాత లాంచర్స్ డెవలప్ చేసాం. తర్వాత మేము మల్టీ ఫంక్షన్ ఫేజ్ డెవలప్ ఆయన వేరే ఎస్ఏగా అయిపోయిన తర్వాత వేరే పొజిషన్స్కి వెళ్ళాక మేము మా రాడార్స్ అవన్నీ ఇంకా కొత్తవి తయారు చేసాం. అంతవరకు ఆయన గారి పాత్ర. మళ్ళీ చివరిగా ఎప్పుడు కలిసారు సార్ కలాం గారిని? నేను అప్పుడే 1996లోనే కలిసాను. తర్వాత నేను కలవలేదు. తర్వాత ఆయన
బాస్ కలిసేవాళ్ళు, ఆయన ఢిల్లీలోనే ఉండేవారు. ఓకే. సో వాళ్ళిద్దరికి తెలుసు బాగా. ఓకే సార్, ఈ ఆకాశ క్షిపణి ఈ రూపకల్పన అంతా ఎక్కడ జరిగింది సార్ ఇదంతా? ఇక్కడ మా హైదరాబాద్ డిఆర్డీలో మేము తయారు చేస్తాము, అంటే డెవలప్మెంట్ అంతా. తర్వాత ప్రొడక్షన్కి వీడియోలు ఇస్తాం. ఓకే. వీడియోలు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మిసైల్ ప్రొడక్షన్తో వాళ్ళు చేస్తారు. అయితే ప్రైవేట్ ఇండస్ట్రీస్ నుంచి మాకు అన్నీ వస్తాయి సబ్ సిస్టమ్స్ అంతా. దాదాపు 42 సబ్ సిస్టమ్స్ ఉంటాయి ఒక్కొక్క మిసైల్కి. అన్ని ప్రైవేట్ ఇండస్ట్రీ నుంచి సోర్స్ చేస్తాం. ఆ ప్రైవేట్ ఇండస్ట్రీ నుంచి మేమే డెవలప్ చేస్తాం, డిజైనర్స్. సో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, డాక్యుమెంట్స్ ఇచ్చి, వాళ్ళ ఐటమ్స్ని టెస్ట్ చేసి, ఫస్ట్ మేమే దాదాపుగా ఒక 20 మిసైల్స్ మేమే తయారు చేసాము. తర్వాత అంటే ఇంటగ్రేషన్ చేసి టెస్ట్ చేసింది. మిగతా సబ్ సిస్టమ్స్ కూడా మేమే ఇచ్చి బీడిఎల్ ద్వారా ఒక 25 మిసైల్స్ 30 మిసైల్స్ వాళ్ళతోటి మేము తయారు చేయించాం. డెవలప్మెంట్ అప్పుడే. తర్వాత ప్రొడక్షన్ ఆర్డర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఈజీ అయిపోయింది. ఇది ఈ ప్యారలల్గా హ్యాండ్ హోల్డింగ్, తర్వాత టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగడం మా ద్వారా చేయించడం జరిగింది. అట్లాగా సార్ ఇప్పటికిప్పుడు మన రక్షణ శాఖ దగ్గర ఎన్నో ఉంటాయి సార్ అది, అంటే నేను చెప్పకూడదు, అది కాన్ఫిడెన్షియల్. అంటే వాళ్ళకి ఉన్నాయి ఆకాశ్ మిసైల్స్ సరిపడా ఉంటాయి వాళ్ళకి. సార్ దానికంటే మన అవసరాలకు తగ్గట్టుగానే అవసరాలు తగ్గట్టు ఉంటాయి. మళ్ళీ కంటిన్యూస్ ప్రొడక్షన్ కూడా నడుస్తుంది. చాలా మనకి మన ఓన్ టెక్నాలజీ, మన ఓన్ ఇండిజినస్ ప్రోడక్ట్ కదా, మన దగ్గర చేయించుకుని అన్ని ఇక్కడే ఉంటాయి, ఇక్కడ నుంచే తయారైతాయి. సో ఎన్ని కావాలంటే అన్ని ఇంకా చేసుకోవచ్చు. ఇదే కాకుండా అవును సార్, ఇప్పుడు ఒకప్పుడు మనం దిగుమతుల మీద ఆధారపడే వాళ్ళం, ఆయుధాలు కూడా కొనుగోలు చేసుకోవడానికి అయ్యేది. ఇప్పుడు కూడా కొన్ని జియో పాలిటిక్స్ నేపథ్యంలో కొందరి దగ్గర కొనాల్సి వస్తుంది. కానీ మనం స్వతహాగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకోవటం స్థాయికి ఎదిగాము, మనకు ఆర్డర్స్ వస్తున్నాయి ఇప్పుడు. అలాగే ఆకాక్షేపణి మాకు కూడా కావాలి అని ఎవరైనా అడిగారు, కొంతమంది ఇచ్చాము కూడా మనం ఆల్రెడీ. కంట్రీకి ఆల్రెడీ ఇచ్చాము, తర్వాత ఇంకా 3 కంట్రీస్ కూడా ఇవ్వబోతున్నాము. ఓకే. అంటే అదేంటి సార్, అంటే మనం ఫ్రెండ్లీ కంట్రీస్కి ఇస్తారు. ఫ్రెండ్లీ కంట్రీస్ గవర్నమెంట్ ఓన్లీ క్లియర్ చేస్తుంది. ఓకే. వాళ్ళు క్లియర్ చేసిన కంట్రీస్కే నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. అంటే దానికి తగ్గట్టుగా మనం ఏమైనా తీసుకుంటాం సార్ వాళ్ళ దగ్గర? అట్లాంటివి ఏం లేవు, కానీ మనం కూడా మన ప్రోడక్ట్ని ఒక ఎక్స్పోర్ట్ చేసామంటేనే అదొక పెద్ద అచీవ్మెంట్, రికగ్నిషన్ వరల్డ్ వైడ్ ఆల్సో, గ్లోబల్లీ ఆల్సో. అలాగనే మొన్న మధ్య ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్లో మన గవర్నమెంట్ కూడా అన్ని టెస్ట్ చేసి ఇది రిజల్ట్స్ చూశాక ఇట్ హాస్ గివెన్ స్టెల్లార్ పర్ఫార్మెన్స్ అని మనకి డిక్లేర్ చేసింది. వరల్డ్ వైడ్ కూడా అందరూ గుర్తించారు. సో గుర్తించడం వల్ల ఇప్పుడు డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇంకా సరే, ఇంక వరల్డ్లో ఇంకా అంటే ఈ టైప్ క్షిపణి రేడియస్ ఎక్కువ, అంటే రేంజ్ ఎక్కువ ఏమైనా ఉన్నాయి సార్? రేంజ్ ఉంటాయి. ఇక్కడ మనకి స్పెషాలిటీ ఏంటంటే మన సూపర్సానిక్ మిసైల్, రామ్జెట్ పవర్డ్ సూపర్సానిక్ మిసైల్. అంటే మనం తక్కువ టైంలో ఎక్కువ స్పీడ్ తోటి వెళ్తాము. మాక్ 2.5 స్పీడ్ తోటి వెళ్తాం కాబట్టి మన ఆ 30 కిలోమీటర్స్ రేంజ్ చాలా తక్కువ టైం, 35 సెకండ్స్లో వెళ్ళిపోతాం. ఓకే సార్, 30 కిలోమీటర్స్ 35 సెకండ్స్. సో దీనివల్ల అవతల రాడార్స్ కానీ ఎవరికైనా, ఈవెన్ ఎయిర్ క్రాఫ్ట్లో కూడా రాడార్స్ ఉంటాయి, వాటికి కూడా తెలవకుండా కొద్దిగా అంత టైంలోనే మనం అవి ఎయిర్ క్రాఫ్ట్ గ్రహించేలోపు మనం వెళ్ళి కొట్టేస్తాం. అండ్ వాటి మ్యాన్ఓవర్ ఎంత చేసినా కూడా మన స్పీడ్ అనేది, మన ఎజిలిటీ ఉండడం వలన దాన్ని ఎటుపోయినా తప్పించుకోలేదు అట్లా, అంత స్పీడ్లో కూడా. అదనమాట స్పెషల్. వేరే ఉంటాయి అంటే ఎక్కువ రేంజ్ వెళ్తాయి, కానీ అక్కడ ఆ స్పీడ్ ఉండదు. ఆ రేంజ్కి స్పీడ్ కావాలి. మన 30 కిలోమీటర్స్ మనకు కంటిన్యూగా వచ్చేస్తుంటే వెంటనే కొట్టాలి కదా, ఆలోచించే టైం ఉండదు కదా, ఫాస్ట్ అవ్వాలి. అండ్ అది ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ పర్టికులర్. మిగతా యుఏవీస్ హెలికాప్టర్స్ అంటే స్లోగా వస్తుంటాయి, అంత ఫాస్ట్ గా వెళ్ళవు. కానీ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి ఇది ఎసెన్షియల్. అవును సార్, అంటే మీరు కర్త క్రియగా వ్యవహరించిన ఆకాశ క్షిపణి ఈ ఆపరేషన్ సింధూర్లో ఈ సక్సెస్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆ రోజు ఆ సందర్భం ఎలా అనిపించింది? అది అంటే అంటారు నా చేతి బిడ్డ అన్నట్టు. నాకైతే కంటిన్యూస్గా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి ఫర్ దాదాపు 1 అవర్ టైం. రైట్. సో అంటే ఒక విధమైన స్ట్రెస్ రిలీవింగ్ అనుకోండి. అవును. అండ్ రికగ్నిషన్ ఫర్ ద టీమ్ విచ్ స్ట్రగుల్డ్, అండ్ ఐ వాజ్ లీడింగ్ ద టీమ్స్. అవును.
ఒక డిఫరెంట్ అంతే సార్. ఎక్స్పీరియన్స్. అవునవును, మీ ఎంత కష్టపడిన దానికి ఫలితం మనం ఉంటున్నప్పుడు. ఎందుకంటే ఆ రికగ్నిషన్ ఇంతవరకు మనం చేసాము, కానీ టీవీలో స్క్రోల్ అవుతూ అంత మంచి పని చేసింది, ఆ ఎయిర్ క్రాఫ్ట్ని కొట్టింది, ఇది దీన్ని చేసింది, అది ఇది అనే వరకల్లే మనకు కొద్దిగా డిఫరెంట్ గూస్ బంప్స్ లాగా అయిపోయింది. అది మోర్ దాన్ గూస్ బంప్స్ అనుకోండి. అది ఆ టైంలో మాకు ఓన్లీ స్ట్రెస్ రిలీవింగ్ ఈజ్ ఓన్లీ టీయర్స్ కమింగ్. గ్రేట్ సార్. సరే, మరి అంటే ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ కదా మీరు, అంటే ఇప్పుడు కూడా మీ సర్వీసెస్ ఏమైనా వాడుకుంటున్నారు సార్? అంటే కొన్ని సలహాలు నాకు ఫర్దర్ టు ఆకాష్ నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో నన్ను పిలుస్తుంటారు. ఓకే. అలాగనే నేను కూడా ప్రైవేట్ ఇండస్ట్రీస్కి కొన్నిట్లలో ఈ టాక్టికల్ మిసైల్స్ కన్నిటికి వాటికి సహాయం చేస్తున్నాను. ఎస్ సార్, అంటే మీ నాలెడ్జ్, మీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పిలుస్తుంటే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తుంటా. ఓకే సార్. ఇంకా భారత రక్షణ రంగం ఎలా ఉండబోతుంది సార్ ఫ్యూచర్లోనే? ఎందుకంటే జియో పాలిటిక్స్ మారిపోయాయి. మనం ప్రజెంట్ ఈ ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలోనే ఇరాన్ వర్సెస్ అమెరికా వయా ఇజ్రాయెల్ అన్నట్టుగా యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుందో మనకి తెలుసు. మన సమాయత్తత సరిగ్గా ఉందా? ఇంకా భవిష్యత్తులో ఇంకా టెక్నాలజీని అంతా ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. మెరుగుపరుస్తున్నారు. ప్యారలల్గా ఆ ప్రాజెక్టులు నడుస్తూనే ఉన్నాయి, టెక్నాలజీ నడుస్తున్నాయి, దాని తగ్గట్టుగా మళ్ళీ ప్రొడక్షన్లు కూడా నడుస్తున్నాయి. సో అది అన్ని రంగాల్లో ఇప్పుడు, ఎందుకంటే మనకి ఒక ఎక్స్పీరియన్స్ చూసాము, యుక్రెయిన్ రష్యా తర్వాత ఈ మన ఆపరేషన్ సింధూర్ అన్ని చూసాక రక్షణ రంగంలో ఏమేం చేయాలనేది ప్లానింగ్ అంతా నడుస్తుంది. గవర్నమెంట్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్, డిఫెన్స్ ప్రొడక్షన్ వాళ్ళ ద్వారా. సో ఏమేమి ఎంత చేయాలని ఎంత టార్గెట్లు పెట్టేసేసి మనకి యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్కి మనకి ఎంత చేయాలి, ఎక్స్పోర్ట్కి ఎంత చేయాలి. సో అలా డైరెక్షన్స్ ఉన్నాయి. పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. ఓకే. అంటే మీ ఆలోచన ఏంటి సార్? అంటే ఇంకా ఇండియాకి ఇలాంటివి కూడా ఉండాలి, ఈ రేంజ్కి మన టెక్నాలజీ వెళ్ళాలన్న ఆ టైప్ విషయం ఏమైనా ఉందా? అవి స్పెసిఫిక్గా అంటూ ప్రతి ఫీల్డ్లో ఉన్నాయండి. ఒకటి ఎయిర్ క్రాఫ్ట్లో ఉంటాయి, మిసైల్స్లో ఉంటాయి, తర్వాత ట్యాంక్స్లో ఉంటాయి. ఏమేమి చేయొచ్చు, ఏం చేయకూడదు. మా ఎక్స్పీరియన్స్ ఇది మొత్తం 25 years ఆఫ్ డిజైన్ డెవలప్మెంట్ టెస్టింగ్లో చాలా వెరైటీస్ చూసాం. అవును. అలాగనే మిసైల్స్ ప్రొడక్షన్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా గైడ్ చేస్తూ ఎంతోమంది ఇండస్ట్రీస్ పనిచేసాయి. దాదాపుగా 275 ఇండస్ట్రీస్ వర్క్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ప్రొడక్షన్ కంటిన్యూస్లీ. వాళ్ళు కూడా మా దగ్గర నుంచి చాలా నేర్చుకున్నారు. తర్వాత వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ క్లాస్ ఆఫ్ సబ్ సిస్టమ్ తయారు చేయడం వాళ్ళకి నేర్చుకున్నారు. వాళ్ళకే డైరెక్ట్గా ఆర్డర్స్ వేరే సబ్ సిస్టమ్స్కి వస్తున్నాయి బయట నుంచి కూడా. దే దెమ్సెల్వ్స్ ఆర్ ఎక్స్పోర్టింగ్ సెపరేట్లీ. సో నాట్ ఆకాష్ ఐటమ్స్ బట్ అదర్ ఐటమ్స్. మనం ఈ అమెరికా ఇరాన్ యుద్ధంలో ఈ ఆంథ్రోపిక్ క్లాట్ కోసం మనం మాట్లాడుకున్నాం. దాన్ని ఉపయోగించి ఖమేనీని హతం చేశారు అన్నది వచ్చింది. అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా సార్, ఈ టెక్నాలజీ మనకు ఉపయోగం అవుతుందా లేదంటే డేంజర్ అవుతుందా సార్? అది ఉపయోగం అవుతుంది కొంతవరకు, అది ఎలా వాడుకోవాలనేది ఇంపార్టెంట్. ఓకే. అందుకు దాని ప్రకారం ఇది అనమాట. ఏమే వాళ్ళంతా వేస్తున్నారు, ఇలా జరిగిందని ట్రూత్ తెలియదుగా మనకి. ఎగ్జాక్ట్ గా మనకి ఎవరు చెప్పరు ఆ ట్రూత్ ఎగ్జాక్ట్ ఏం జరిగిందని. సో అది బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కొంత వెరైటీ వాడుకుంటున్నాం, వాడుకోవాలి కూడా. అవును. యాక్చువల్లీ మేము డిజైన్ చేసిన సిస్టమ్స్లో కూడా మేము అప్పుడే వాడేసాం కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పుడులో సార్. ఎందుకంటే మాకు ఈ ఎస్టిమేషన్, ఇప్పుడు మిసైల్ 3 dimensional ఫేస్లో ఎయిర్ క్రాఫ్ట్స్ అవి వస్తున్నాయంటే మనం ఎలాగా వాటిని మనం కొద్దిగా డిటెక్ట్ చేసి మేము కొద్దిగా ఎస్టిమేషన్స్ అన్ని వేసుకుని తర్వాత వాటిని ఆటోమేటిక్గా ఇప్పుడు ఇది ఎయిర్ క్రాఫ్టా లేకపోతే హెలికాప్టరా ఆర్ మిసైలా బాంబా అవన్నీ కూడా గుర్తించాలంటే కొద్దిగా ఒక లెవెల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేము కూడా చూసుకున్నాము, డెవలప్ చేసాము అప్పుడే. కానీ దాని పేరేమి పెట్టలేదు కానీ బట్ ఇట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ అది మొత్తం డేటాబేస్ అనుకోండి కొద్దిగా. సార్ ఇప్పుడు హైదరాబాదు ఒక రకంగా ఇండియాకు సంబంధించి ఈ రక్షణ రంగము, ఈ పరిశోధనలు వీటికి ఒక కేంద్రంగా మారిపోతుంది. ఎందుకంటే కీలక ఆవిష్కరణలు అలాగే రక్షణ రంగానికి సంబంధించిన కీలకమైన విభాగాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఏంటి సార్ ఇంకా హైదరాబాద్ ఫ్యూచర్ ఈ పరంగా ఎలా ఉండబోతుంది? మనం మిసైల్స్లోను, కమ్యూనికేషన్ సిస్టమ్స్లోను, తర్వాత మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబ్స్, మెటల్స్, సూపర్ అలాయ్స్ వాటి మీద, సో తర్వాత స్ట్రాటజిక్ మిసైల్స్, తర్వాత మిసైల్ ఏవియానిక్స్, ఇవన్నీ మన హైదరాబాద్లో నడుస్తున్నాయి. అండ్ చాలా వరకు మిసైల్స్ రిలేటెడ్ అన్నీ కూడా హైదరాబాద్ ఇస్ ద క్యాపిటల్, నో డౌట్. ఓకే. అండ్ వేరే ఎయిర్ క్రాఫ్ట్ అంటే బెంగళూరు, అలాగనే
ఇప్పుడు మనకి రాడార్స్ అన్నా కూడా బెంగళూరులో తయారవుతాయి. ఎల్ఆర్డి అది ఎలక్ట్రానిక్స్ రాడార్ రీసెర్చ్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్, డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. వాళ్ళు అన్ని రాడార్స్, వెరైటీ ఆఫ్ రాడార్స్ వాళ్ళు డెవలప్ చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ బెంగళూరు వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు. ఓకే, అలాగనే మిసైల్ లాంచర్స్ వాటిని R&D ఇంజనీర్స్ పూనా అని ఆ ల్యాబ్లో డిజైన్ చేస్తారు. అన్ని ప్రోగ్రామ్స్కి వాళ్ళ మళ్ళీ ప్రొడక్షన్ అంతా టాటా L&T వాళ్ళు చేస్తారు. సో ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయితే వర్క్స్. మిసైల్స్ మన దాంట్లో ప్రొపల్షన్ కాంపోనెంట్ అని ఇక్కడ డిజైన్ చేస్తారు సిస్టమ్ అంతా. ప్రొపల్లెంట్స్ వేరే అన్ని విభాగాలు పూణేలోని, బెంగళూరులో, హైదరాబాద్ ఇట్లా రెడీ అవుతుంటాయి. దాదాపు మాకు 23 వర్క్ సెంటర్స్ ఉంటాయి. అట్లా కొన్ని ల్యాబ్స్ ఉంటాయి, కొన్ని ఏమో ఇండస్ట్రీస్ ఉంటాయి. సో వాళ్ళందరూ చేసిన వాటిని డిఫరెంట్ వేరే వేరే చోట్ల అసెంబ్లీ టెస్ట్ అయ్యి మళ్ళీ ఫైనల్గా ఒక చోట అసెంబ్లీ టెస్టింగ్ చేసి వాళ్ళు అది మొత్తం సర్వీసెస్ వాళ్ళకి ఇస్తాం, ఇండియన్ ఆర్మీకి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అట్లా సార్, అంటే మరి ఇప్పుడు కొందరు ఔత్సాహికులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇంకొందరు రావాలి కూడా. వాళ్ళు ఏంటి సార్, వాళ్ళు నిలదొక్కోగలరా? వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటున్నాయి? వాళ్ళు ఇప్పుడు కొద్దిగా బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ ఏరియాలో. ఫస్ట్లో ఓన్లీ జాబ్ అనే పర్పస్లోనే ఉండేది. ఈ మధ్య కొద్దిగా వార్లు ఇలా ఈ సినారియో చూసాక ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది ఉంది కూడా కదా. వాళ్ళు మా టార్చ్ బేరర్స్ నెక్స్ట్ అంతా మా అందరికీ. సో మేము మాతో పని చేసి అలాగనే వాళ్ళు కొంత నేర్చుకోవడం జరిగింది. అలా ఇప్పుడు వాళ్ళే కొంతమంది ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కూడా అయ్యారు. అలా వాళ్ళ టీమ్స్ తోటి ముందుకు వెళ్తున్నాము అట్లా. ఓకే, అది కొద్ది రోజుల కింద సతీష్ రెడ్డి గారు వచ్చారు సార్, ఇదే 10 టీవీ. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పైనీర్స్. అవును సార్, అవును. ఆ మధ్యన 10 టీవీ ఒక ఈవెంట్ కూడా, ఒక కాపీ టేబుల్ బుక్ దించింది సార్ ఈ రక్షణ రంగ ఉత్పత్తుల పైన. ఆ రోజు సతీష్ రెడ్డి గారు ఇంకా మరో ఒక ప్రముఖులు ఆ రోజు గెస్ట్లుగా వచ్చారు సార్ కార్యక్రమానికి. ఓకే సార్, ఇప్పుడు మరి ఈ రంగాన్ని ఎంచుకోవాలంటే ఇప్పుడు విద్యార్థులు అంటే ఏ వేలో రావాలి సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది ఇప్పుడు మాకేంటంటే ఇదివరకు కొద్దిగా ఎక్కువ ఎవ్రీ ఇయర్ చాలా మందిని రిక్రూట్ చేసుకునేవాళ్ళు, 300-400 దాకా. కొన్ని సంవత్సరాల క్రితం 2010 నుంచి కొద్దిగా రిస్ట్రిక్ట్ అయింది. ఎందుకంటే మాది మొత్తం ఎలొకేటెడ్ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ కంటే ఎక్కువ జరుగుతుంది కాబట్టి అని రిస్ట్రిక్ట్ అయ్యి ఎవ్రీ ఇయర్ ఇప్పుడు కొంత తక్కువ మందిని తీసుకుంటున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు గేట్ ఎగ్జామ్ నుంచి రావాలి. అవునా సార్? గేట్ క్వాలిఫై అయిన తర్వాత ఆ తోటి మళ్ళీ డిఆర్డిఓలో RAC అని ఉంది, రిక్రూట్మెంట్ అసెస్మెంట్ సెంటర్ అని. ఆ సెంటర్లో అక్కడ వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు. చేసినప్పుడు వీళ్ళు ఇంజనీర్స్ అప్లై చేసుకుంటారు గేట్ మార్క్స్. చేసుకున్న తర్వాత వాళ్ళు దాంట్లో మెరిట్ ప్రకారం వాళ్ళని స్క్రీన్ చేసి కొంతమందిని కొంత రేషియోలో వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ పిలిచిన తర్వాత వాళ్ళని ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా క్లియర్ చేసి వాళ్ళకి మళ్ళీ ఫైనల్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. సో అయితే ఇయర్లీ స్పెషలైజేషన్ కొంతమంది కంప్యూటర్ సైన్స్లో, కొంతమంది మెకానికల్, కొంతమంది ఎలక్ట్రానిక్స్ లిస్ట్ వాళ్ళకి. అంటే బీటెక్ ఎనీ బ్రాంచ్ ఓకేనా, లేదంటే ఇందులోకి రావాలంటే స్పెషల్గా ఈ బ్రాంచెస్లో మాత్రమే? అన్నీ అట్లా ఏం లేదండి. మెటలర్జికల్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉంది, అండ్ దెన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, ఏరో అని కూడా ఉంది. కొన్ని కాలేజీలోనే ఏరో ఉంది. బట్ అదర్వైజ్ వీళ్ళు జనరల్గా డిఫరెంట్ ఫీల్డ్స్లో మాకు వర్క్ ఉంది. ల్యాబ్స్లో కొన్ని ఎలక్ట్రానిక్స్ ల్యాబ్స్ ఉన్నాయి. మేజర్ వాళ్ళ దగ్గర అంతా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఇంజనీర్సే పనిచేస్తారు, ఎలక్ట్రికల్లో ఎలక్ట్రానిక్స్ వాళ్ళు. అని కొన్ని చోట్ల మెకానికల్ ఇంజనీరింగ్ ఓరియంటెడ్ అంటే ప్రొపల్షన్ సిస్టమ్ అంతా ఎక్కువ మెకానికల్ ఓరియంటెడ్. అలాగనే ప్రొపల్లెంట్స్, ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళంతా కెమికల్ ఇంజనీర్స్. ఈ ట్యాంక్ బేస్డ్ సిస్టమ్ మీద మెటలర్జికల్ ఇంజనీర్స్ పనిచేస్తారు అట్లా. ఓకే సార్, చాలా సంతోషంగా ఉంది సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం. ఎందుకంటే ఈ ఆకాశ్ క్షిపణి ఈ తయారీ సతీష్ రెడ్డి గారితో పరిచయం ఉంది, ఆయన సాధించిన విజయాలు కూడా ఉన్నాయి. అంటే మీలాంటి వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు అంటే మన దేశం ఎంత రక్షణ పరంగా ఎంత స్ట్రాంగ్గా ఉంది, మనకు ధైర్యంగా ఉండొచ్చు. దీని వెనక అంటే మనం అందరం ఇంత ఆనందంగా ఉండడం వెనక రక్షణ రంగం, మన ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, నేవీ ఇంత పకడ్బందీగా ఉండడం మీ అందరి కష్టం, మీ అందరి మేధస్సు, అంతకు మించి ఒక రకంగా ఇది కమిట్మెంటే కదా సార్, దేశభక్తి కమిట్మెంట్. మాకు వర్క్ చేసేటప్పుడే అలా అనిపిస్తుంది, అరే మనం సంథింగ్ మనం ఒక సర్వీసెస్ వాళ్ళకి ఇవ్వాలి, మన ప్రోడక్ట్, మన సిస్టమ్, అది మన మెయిన్ గోల్. ఎందుకంటే డిఆర్డిఓ మొత్తం కూడా ఇట్ ఈస్ మా మెయిన్ మిషన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనం వీ హ్యావ్ టు
సర్వ్ ద కంట్రీ త్రూ సర్వీసెస్ ఎస్ సార్ మన ప్రోడక్ట్ ద్వారా. అవును. సో అందు గురించి మాకు వచ్చిన అవకాశాన్ని వాడుకునేటట్టు వదులుకోకూడదు అనే ఒక మెయిన్ ఎయిమ్ తోటే అవును మా పని చేయడం అంతా. అవును అందుకోసమే మేము మామూలుగా 1 వీక్లో 6.5 days పని చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎస్ సార్. ఓహో. ఇప్పుడు కొద్ది తక్కువ కానీ ఇనిషియల్గా అలా ఎందుకంటే ఎప్పుడైతే మాకు అవసరం ఉందో అవును మా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి 6.5 days కూడా పనిచేస్తాం. చాలా 2 decades పైన పనిచేస్తాం 6.5 days. 6.5 days. అలాగనే ఎప్పుడైనా ఫ్లైట్ టెస్ట్లకు వాటికి వెళ్ళాం అనుకోండి, దాదాపుగా 15 days, 3 weeks అలాగా చాలా సార్లు ఉండాల్సి వస్తుంది. ఓకే సార్. కంటిన్యూగా డే నైట్ పని చేస్తా అక్కడ కూడా. అవును. అలా అని అక్కడే డే టైం పని చేయడమే కాదు. అంతే సార్. అవును. అది మీరు అన్నట్టుగా ఆర్మీయే ప్రాణాలు సైతం లెక్క చేయక అంటారు అవును కానీ కదా. మీరు అందరూ కూడా అందరిది కూడా త్యాగమే కదా సార్. మీరందరూ కూడా కొంచెం అదే స్థాయిలో, ఎందుకంటే ఇప్పుడు అంతా ఏమైపోయిందంటే యూత్కి ఏదో ఒకటి చెయ్యాలి, ఒక ఆకర్షణీయమైన జీతం కోసం ఒక ఐటీ కంపెనీలో జాబ్ అయిపోవాలి అనేది కొందరికి ఎవరైతే కొంచెం ఆ కమిట్మెంటు సంథింగ్ స్పెషల్గా వెళ్ళాలి అని అన్నవాళ్ళు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇందులోని మనకి ఏమి గొప్ప ఇది ఉండదు, ఒక కమిట్మెంటు టైము అనేది ఉండదు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఏంటంటే మనం అలాగా శ్రద్ధ మీద పని చేయటం అనేది దేశం కోసం అనేది మనల్ని నడిపిస్తుంది. ఇందులో ఒక సంఘటన జరిగిందండి. నేను 83లో జాయిన్ అయ్యాను. 84లో నేను ఒక ఆర్మీ యూనిట్కి వెళ్ళాను అంబాలాలో. ఓహో. ఆర్మీ యూనిట్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళతో జవాన్లు, వాళ్ళతో ఎవరైతే ఇంపోర్టెడ్ సిస్టమ్ మీద పని చేస్తున్నారో, ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళతో ఇంటరాక్షన్ జరిగింది. అప్పుడు వాళ్ళు ఒక జవాన్ అన్నాడు అనమాట, ఏంటి మేము సార్ ఇవన్నీ ఇట్లా మనం ఇంపోర్ట్ చేసుకున్నాము కానీ వాటికి కొన్ని పని చేయట్లేదు, ఈ పని చేయని వాటికి ఏం చేయాలో మాకు తోచకం, ఎన్నిసార్లు మేము పంపించినా కూడా అది వాళ్ళ రిక్వైర్మెంట్ రావట్లేదు, ఎక్కడో నుంచో రావాలి, చాలా టైం పడుతుంది, మాకు సిస్టమ్ అవైలబుల్ లేదు. రైట్. అవును అని చెప్పడం జరిగింది. మీరు ఏమన్నా హెల్ప్ చేయగలరా అని అడిగారు. అప్పుడు నాకు ఒక థాట్ ప్రాసెస్, అంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, అవును, వారు వస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు సిస్టమ్ ఉంది, దాన్ని ఎట్లా పని చేయకపోతే ఏం లాభం. అవును, అది ఎందుకు పని చేయట్లేదు, మన ఐటమ్ అయితే మనం పోయి రిపేర్ చేస్తాం, వాళ్ళ ఐటమ్ని మనం రిపేర్ చేసే పాసిబిలిటీ కూడా లేదు. సో అది ఒక ట్రిగర్ చేసింది అనుకోండి నాకు కూడా. అండ్ డాక్టర్ కలాం గారితో పనిచేయడం, వీళ్ళతో పనిచేయడం వల్ల కొద్దిగా యంగ్స్టర్ కదా, మనకు ఎనర్జీ ఉంది, అలాగే టైం ఉంది. సో ఎట్లాగైనా ఏదైనా కృషి చేసి వాళ్ళకి ఇవ్వాలి, గవర్నమెంట్కి ఏదైనా సంథింగ్ వీ హ్యావ్ టు గివ్. అండ్ వీ హ్యావ్ టు సీ అవర్ ఐటమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మన సోల్జర్స్ అనే ఒక డీప్ రూటెడ్ ఎయిమ్ కానీ అది ఫామ్ అయిపోయింది. దాని ద్వారానే ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా, ఒడిదుడుకులు వచ్చినా కూడా, నేను అన్ని టీమ్స్ని మళ్ళీ వాళ్ళతో పని చేయించి వాళ్ళకి సక్సెస్ చూపించి వాళ్ళకి అందరికి మార్గదర్శకం అయ్యాను. అందువల్ల నాకు పర్సనల్ సాటిస్ఫాక్షన్. గ్రేట్ సార్. ఎలా ఉంది సార్ అంటే అబ్దుల్ కలాం గారి కోసం ఇందాక కూడా నేను ప్రస్తావించాను, కొంచెం ఆయన బయట ఫిలాసఫికల్గా ఉంటారు కదా, అట్లాంటి ఫన్నీ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి సార్? అంటే ఆయన ఎప్పుడూ సింపుల్గా ఒక మీటింగ్స్లో వచ్చినా కూడా అందరిని అబ్జర్వ్ చేసి ఒకవేళ ఏదైనా పాయింట్ డిస్కస్ చేసినప్పుడు కూడా ఆ పాయింట్కి రిలేటెడ్గా ఏమన్నా టెక్నికల్గా వీళ్ళు ఏదో ప్రాబ్లంలో ఉన్నారు, ఏదో డిస్కస్ చేస్తున్నారు, ఆ రిలేటెడ్ ప్రాబ్లంలు తెలిసిన మనిషి వేరే ఆర్గనైజేషన్, ఇజ్రోలో కానీ నేషనల్ ల్యాబొరేటరీస్లో కానీ ఎవరన్నా ఉన్నారా అని చెప్పి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఫోన్ నెంబర్లు అవి తీసుకుని మళ్ళీ వీళ్ళకి ఇవ్వడం, ప్రాజెక్ట్ డైరెక్టర్లకు ఇవ్వడం, ఇవంతా హెల్ప్ చేసేవాళ్ళు. అలా ఇన్ అడిషన్ టు ఆయన ఓన్ ఫిలాసఫికల్ అన్ని ఉన్నా కూడా టీమ్స్ డెవలప్ చేయడం అనేది, టీమ్స్ నడిపించడం, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అవన్నీ చాలా చాలా హై లెవెల్ ఆయనకి. అంటే ఇంక్లూడింగ్ మన కింద డ్రైవర్ల దగ్గర నుంచి ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళంతా మంచిగా చూసుకోవడం, అంటే ఇన్ ద సెన్స్ యాజ్ ఎ రెస్పెక్ట్ ప్లస్ ఎవ్రీబడి ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అన్నట్లు. మాకు ఒక ఆయన ఈ విధంగా అంత పెద్ద ఆయన అలా ఆలోచిస్తున్నాడు, మనం ఎందుకు అలా ఫాలో కాకూడదు. చాలా ఉన్నాయండి, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఏదో ఒకటి అంటే ఒకసారి ఒక రోజు చాలా లేట్ అయిపోయింది వర్క్. మా వన్ ఆఫ్ ద టెక్నికల్ అసిస్టెంట్ ఆయన చాలా దాదాపు 11 అయింది నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో ప్రిలిమినరీ డిజైన్ రివ్యూ అవుతుంది.
అయితే అతను కొద్ది దూరంలో ఉంటాడు, ఒక 7-8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. మరి అతనికి ఏం వెహికల్ కూడా లేదు. సో అతను నార్మల్గా అంతా అయిపోయాక ఆయనే అడిగారు, నువ్వు ఎలా వెళ్తావు ఇప్పుడు ఈ టైంలో, ఎలా వెళ్తావు అని అంటే, సో ఆయన బాలకృష్ణరావు గారని ఆయన, నేను ఎట్లా కూడా చూసి వెళ్తాను సార్ అది అంటే, కొద్ది రిమోట్ ఉంటుంది మా ల్యాబ్ అప్పట్లో. అంటే ఇప్పుడంటే కొద్ది దగ్గరగా ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది కదా. అప్పుడు ఆయన వెంటనే ఫోన్ చేసి, ఎంటీ సెక్షన్ అని ఉంటుంది అయితే మా సెక్షన్ ఫోన్ చేసి ఆయన స్టాఫ్ కారు, రాత్రిపూట ఆయన స్టాఫ్ కారు పిలిపించి ఇన్ని డ్రాప్ చేయడం జరిగింది. అంటే ఆయన అంటే కొంతమంది అలా పట్టించుకోకపోవచ్చు కదా, ఆయన ఎట్లా కూడా పోతారులే మనకెందుకులే మన పని అయిపోయింది కదా అనుకునే వాళ్ళు వేరు, ఈ విధంగా కేర్ తీసుకునే వాళ్ళు వేరు. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అనమాట. మనం ఏది చేసినా కూడా ఎండ్ టు ఎండ్ అంతా జరిగిందా, అందరూ హ్యావ్ వి టేకెన్ కేర్ యాజ్ ఎ లీడర్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ కోటెడ్. అండ్ ఇట్ సో హ్యాపెన్ దట్ ఈస్ అలా అన్ని చోట్ల చేస్తారు ఆయన, ఇక్కడనే కాదు అన్ని చోట్ల చేస్తారు. అది ఒక ఎగ్జాంపుల్. రైట్ సార్, మీరు అన్నట్టుగా అందుకే కొంచెం ఆయన అంత మహామనిషి అయ్యాడు. అంతే, నో డౌట్. వాళ్ళ లెవెల్, మెచ్యూరిటీ లెవెల్, వాళ్ళ అండర్స్టాండింగ్ ఆఫ్ పర్సన్స్, సిచ్యువేషన్స్, దే ఆర్ ఆల్ డిఫరెంట్. గ్రేట్ లీడర్స్ హ్యావ్ గాట్ సో మెనీ డిఫరెంట్ క్వాలిటీస్. అవును సార్. థ్యాంక్ యూ చంద్రమౌళి గారు, చాలా విలువైన సమాచారం ఇచ్చారు. రెండోది, మీరు చేసిన ఈ అవిరాల కృషి అనేది మనం ఏమన్నా కూడా అది మీకు ఆ గౌరవానికి అది తక్కువే. పద్మశ్రీ రావటం, రెండు మీ సర్వీసులను ఇంకా వినియోగించుకోవాలని దేశం ఆలోచిస్తుండడం అనేది నిజంగా వెల్ అండ్ గుడ్. మనం చూసాం చంద్రమౌళి గారు ఆకాశ్ క్షిపణి ఇప్పుడు శత్రువుల గుండెల్లో రైలు పరిగెట్టిస్తుందంటే దాంట్లో అత్యంత కీలకమైన వ్యక్తి చంద్రమౌళి గారు. పద్మశ్రీ అవార్డు రావటం అనేది ఒక గౌరవమే, కానీ అంతకు మించి దాదాపు 34 సంవత్సరాలు ఆ ఒక్క ప్రాజెక్టు మీదే అత్యంత కీలకంగా వ్యవహరించడం, ఓపికగా వ్యవహరించడం. ఆపరేషన్ సింధూర్లో ఆకాశ్ క్షిపణి పరాక్రమాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యాను, ఎందుకంటే నా చేతుల మీద తయారైన బిడ్డ ఈరోజు అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది కదా అని చంద్రమౌళి గారు చెప్తున్నారు. అలాగే అబ్దుల్ కలాం గారితో ఎక్కువ కాలం పనిచేశారు, మంచి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఉండటము, టీంని నడిపించడంలో ఆయన అందవేసిన చెయ్యి. అలాంటి వాళ్ళందరూ కూడా మాకు మార్గదర్శకులు అని చంద్రమౌళి గారు చెప్తున్నారు. ఇలాంటి ఎంతో మంది అన్సంగ్ హీరోస్ అంటాం కదా, ఇలాంటి ఎంతో మంది చేస్తున్న కృషి, కమిట్మెంట్, వీటి ద్వారానే భారతదేశం అనేది ఇప్పుడు ప్రపంచంలో అందరూ మన వైపు చూసేటట్టుగా జరుగుతోంది. ప్రధానంగా ఒకప్పుడు అన్నీ మనం దిగుమతులు చేసుకున్న వాళ్ళం రక్షణ రంగానికి సంబంధించి, కానీ ఇప్పుడు మనం ఎగుమతులు చేసుకునే స్థాయికి ఎదిగాము. అలాగే మనకి మిగతా దేశాల నుంచి ఆర్డర్లు వచ్చే స్థాయికి ఎదగటం అనే ఆ అద్భుతమైన విషయం వెనుక చంద్రమౌళి గారు లాంటి ఎంతోమంది శాస్త్రవేత్తల కృషి ఉంది. ఆ సేవలు మనం వెలకట్టలేనివి. చంద్రమౌళి గారు, 10 టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఈ మా పర్టికులర్ ఇంటర్వ్యూ చేయడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ 10 టీవీ ద్వారా మీ అందరికీ చెప్పడం జరిగింది. రైట్, అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఇది చంద్రమౌళి గారితో 10 టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ.